హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. వినాయకునికి నైవేద్యంగా సమర్పించే ఎంతో ప్రీతికరమైన పాయసం రెసిపీని చూపించబోతున్నాను. ఒకే వీడియోలో చాలా సింపుల్గా తేలికగా చేసుకునే రెండు పాయసం రెసిపీని చూపించబోతున్నాను. అవేంటంటే బెల్లం తాలికల పాయసం, అలాగే పాల తాలికల పాయసంని చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బెల్లం తాలికల పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మరిగేలోపు మనం ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు పాలను తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకొని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత ముందుగా జల్లించుకున్న పిండి ఉంది కదండి, అందులోకి ఈ బెల్లం పాలని వేసేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని వేయడం వల్ల పాయసం తినేటప్పుడు ఈ గోధుమ పిండి అనేది అతుక్కోకుండా ఉండడానికి ఈ బియ్యం పిండి వేస్తామండి. ఇలా వేయడం వల్ల పంటి కింద అతుక్కోకుండా ఉంటాయి. పిండిని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. మీకు గనక స్మూత్గా రాలేదు అని అనిపిస్తే పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, పాలు అనేటివి మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బౌల్ని పక్కన ఉంచుకుందాం. ఈ పిండిని ఇప్పుడు మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. తాలికని ప్రిపేర్ చేసుకోవడానికి మనం బౌల్లోకి 1/2 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ తాలికలలా తాల్చుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగానే చేసుకోవాలి. వీటిని మనం సన్నగా చేసుకోవడం వల్ల ఈ విధంగా సన్నగా చేసుకొని పాయసం చేసుకుంటే చాలా రుచిగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తాలికలు అతుక్కోకుండా ఉండటానికి మధ్య మధ్యలో గోధుమ పిండిని వేసుకోవాలి. మీకు గనక ఈ చేతుల పైన చేసినప్పుడు స్లోగా అవుతున్నా లేదంటే ఇబ్బందిగా అనిపించినా ఈ విధంగా తాలుస్తూ చేసుకోవచ్చు. చూసారు కదండి వీడియోలో, ఈ విధంగా తాల్చుకుంటూ చేసుకుంటే ఈజీగా అవుతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆ పిండిలో డిప్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు. ఈ విధంగా అతుక్కోకుండా ఉంటాయి. ఒకేసారి పిండి వేయకుండా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఈ తాలికలని. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలంటే బాల్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు, బాదం, కిస్మిస్, కొబ్బరిని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం తాలికల్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకొని జస్ట్ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకుందాం. వాటర్ని 3 కప్పుల వరకు వేసుకోవాలి. ఇక్కడ ఒక కప్ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, కప్ వాటర్ వేయడం మిస్ అయిందండి, సారీ. మొత్తం ఇక్కడ 600 ml వరకు వాటర్ని తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని. చూసారు కదండి, వాటర్ అనేటివి మరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి తాలికల్ని, వాటిని వేసేసుకోవాలి. నేతిలో ఫ్రై చేశాను కాబట్టి నేను ఒకేసారి వేసిస్తున్నాను తాలికలని. మీరు కనుక నేతిలో ఫ్రై చేయనట్లయితే ఈ తాలికలని అలాగే డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం విచ్చినట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ 7-8 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని అలాగే 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ పిండిని కలుపుకున్న తర్వాత
ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పాయసం అనేది చిక్కపడుతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారైతే చూసుకొని మరీ వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఈ తాలికల్ని ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు యాలకులని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాయసం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అయినా పాలను వేసుకోవచ్చు, లేదంటే ఉడికించేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా బెల్లం తాలికల పాయసం రెడీ అయినట్టే. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పాల తాలికల పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. పాల తాలికల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఈ పిండి ముద్దను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండితో తాలికల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాలికలు చేయడానికి మనం పిండి అతుక్కపోతుంది కాబట్టి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. మరో పక్కన ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా ఉండలుగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. అందులో మనం వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పిండి తీసుకున్నాం కదండి, 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా తాలికల్ని చేసేసుకోవాలి. చూసారు కదండి వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీ గనక ఈ విధంగా చేయడం రాని వారైతే చపాతీ పీట ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లాగా చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయడం వల్ల అతుక్కపోతాయి కాబట్టి ఈ విధంగా పిండిలో ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఓన్లీ తాలికల్ని మాత్రమే వేసేసుకోవాలి, పిండి వేయకూడదు. తాలికల్ని మాత్రమే వేసేసుకోవాలి వాటర్లో. తాలికల్ని మొత్తం వేసేసి నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా పైకి నురగగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా నురగగా వచ్చినప్పుడు మనం ఇందులోకి చక్కెరని వేసుకోవాలి. మనం 1/2 కప్ వరకు తీసుకున్నాం కదండి పిండి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ని తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే కొద్దిగా షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. మరో పక్కన స్టవ్లో పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి రైస్ ఫ్లోర్ వాటర్ని, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి.
నెయ్యి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం యాలకుల పౌడర్ని దంచుకునైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చిదిమైనా వేసేసుకోవచ్చు. ఇలా యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా పాలని కాల్చి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, వాటిని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా 1/2 కప్ వరకు పాలని వేసుకోవాలి. చిక్కటి పాలనే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ని వేస్తున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆ పాయసంలోకి నేతితో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం నెయ్యి కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని జస్ట్ 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా తాలిక లాంటివి విరిగినట్టు అవుతున్నాయి అని అన్నటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లేదంటే వేడివేడిగా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, పాయసం అనేది రెడీ అయినట్టే. మీకు కనుక చూసారు కదండి, చాలా సింపుల్గా త్వరగా చేసుకునే 2 రకాల పాయసం రెసిపీస్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.